ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aలోని 5th చాప్టర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లోని ఎక్సర్సైజ్ 5B నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడో, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ హ్యావింగ్ A equal to 2j minus k and B equal to minus j plus k as adjacent sides అన్నాడు. ఇక్కడ మనకి పారలోగ్రామ్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఇక్కడ ఇచ్చినటువంటి వెక్టర్స్ ఏబి అనేవి రెండు కూడా పారలోగ్రామ్కి అడ్జసెంట్ సైడ్స్ అనమాట. సో దాని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో వాళ్ళు ఇచ్చింది రద్దాం. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 2j మైనస్ కే. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, మైనస్ జే ప్లస్ కే. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఏంటంటే మోడ్ ఏ క్రాస్ బి. ఓకేనా, మోడ్ ఏ క్రాస్ బి. ఓకేనా. సో మోడ్ ఏ క్రాస్ బి అంటే ఎలా కనుక్కుంటాం మనం, మోడ్లెస్ ఐ జే కే. ఓకే. సో ఫస్ట్ ఏ వెక్టార్ తీసుకోవాలి కదా. ఏ వెక్టార్లో ఐ కోఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ ఐ కోఫిషియంట్ లేదు కదా. సో అసలు ఐ టర్మే లేదు ఇక్కడ, కాబట్టి ఎంత తీసుకోవాలి మనం, 0. ఓకేనా. సో నెక్స్ట్ జే వచ్చేసి 2, కే -1. నెక్స్ట్ బి వెక్టార్ తీసుకుందాం. బీలో కూడా ఐ కోఫిషియంట్ లేదు. ఓకేనా. సో బీలో కూడా బి ఈక్వల్ టు మైనస్ ఐ ప్లస్ కే కదా క్వశ్చన్లో. ఓకే. బి కోఫిషియంట్ వచ్చేసి ఎంత, -1, జే 0, కే 1. సో నెక్స్ట్ ఫస్ట్ ఐ తీసుకోవాలి కదా. ఐ ఇంటూ ఐ ఉన్నటువంటి కాలం రోని తీసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి, అంతే కదా. సో 2 -1 0 1 ఉంటుంది. నెక్స్ట్ జే టర్మ్ తీసుకోవాలి, మైనస్ జే ఉన్నటువంటి రో కాలం తీస్తే ఏముంటుంది, 0 -1 1. నెక్స్ట్ ప్లస్ కే ఉన్నటువంటి రో కాలం తీసేస్తే ఏమైతే ఉంటుందో అది తీసుకోవాలి, 0 2 -1 0. ఓకేనా. సో నెక్స్ట్ ఐ ఇంటూ ఇది ఎలా ఉంది, ఏబిసిడి మ్యాట్రిక్స్ అనుకోండి. దీనికి డెట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఏడి మైనస్ బీసీ కదా. సో అలానే తీసుకోవాలి. ఏడి అంటే 2 × 1 మైనస్ బీసీ అంటే -1 × 0. నెక్స్ట్ మైనస్ జే, ఏడి మైనస్ బీసీ అంటే 0 × 1 మైనస్ ఆఫ్ -1 × -1 ప్లస్ కే 0 × 0 మైనస్ 2 × -1. ఓకేనా. సో నెక్స్ట్ ఐ ఆఫ్ 2 × 1 అంటే 2, -1 × 0 0, మైనస్ జే 0 × 1 అంటే 0. నెక్స్ట్ -1 × -1 అంటే +1, +1 × మైనస్ అంటే -1 ప్లస్ కే ఆఫ్ 0 మైనస్ 2 × -1 అంటే -2, -2 × మైనస్ అంటే +2 ఈక్వల్ టు 2i మైనస్ జే ఇంటూ -1 అంటే ఏమవుతుంది, ప్లస్ జే. నెక్స్ట్ ప్లస్ 0 + 2 అంటే ఎంత, 2 × k అంటే 2k. ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేయాలి, మోడ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, రూట్ వస్తుంది కదా. సో √2² + 1² + 2² ఈక్వల్ టు 2² అంటే 4, 1² అంటే 1 ప్లస్ 2² అంటే మళ్ళీ ఇంత 4 ఈక్వల్ టు 4 + 4 8, 8 + 1 ఎంత 9, √9 వచ్చింది. ఓకేనా. సో √9 వాల్యూ ఎంత, 3 కదా. సో 3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఎంత వచ్చింది మనకి, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 11th వన్ ఏమి ఇచ్చాడో, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ whose diagonals are 3i + j - 2k, i - 3j + 4k అన్నాడు. సో మనకి పారలోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో ఈ పారలోగ్రామ్లో వీటిని ఏమంటాం మనం, డయాగ్నల్స్ అంటాం కదా.
ఇప్పుడు ఏబిసిడి ప్యారలోగ్రామ్ ఉంది. దీంట్లో ఏసీ అనేది డయాగ్నల్, అలానే బీడీ కూడా డయాగ్నల్. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏంటి అంటే వాటి యొక్క డయాగ్నల్స్ ఇచ్చాడు. సో డయాగ్నల్స్ ఇచ్చి దాని యొక్క ఏరియా అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ రాద్దాం. మనం డయాగ్నల్స్ ఎలా తీసుకుంటాం, ఏసీ బీడీ అని తీసుకుంటాం కదా. సో ఫస్ట్ ఇచ్చింది ఏసీ అనుకుందాం. ఏసీ ఈక్వల్ టు 3i ప్లస్ j మైనస్ 2k. ఓకేనా. నెక్స్ట్ బీడీ ఈక్వల్ టు i మైనస్ 3j ప్లస్ 4k. ఓకేనా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్కి ఫార్ములా ఏంటంటే డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈక్వల్ టు ఆఫ్ ఏసీ ఇంటూ బీడీ. ఓకేనా. ఆఫ్ ఏసీ ఇంటూ బీడీ, ఇది ఫార్ములా. ఫస్ట్ ఏసీ క్రాస్ బీడీ అనేది మనం తీసుకుందాం. ఓకేనా. సో 1/2 ఏసీ క్రాస్ బీడీ. ఏసీ క్రాస్ బీడీ అంటే ఈ 2 వెక్టార్సే కదా. సో దీనికి క్రాస్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. అంటే ఎలా తీసుకుంటాం, IJK. ఓకేనా. సో ఫస్ట్ ఏసీ తీసుకుందాం. ఏసీలో ఐ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 3, జేది 1, కే వచ్చేసి -2. నెక్స్ట్ బీడీ తీసుకుందాం. బీడీలో ఐ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1. ఓకేనా. సో నెక్స్ట్ జే కోఎఫిషియంట్ ఎంత, -3, కే వచ్చేసి 4. నెక్స్ట్ 1/2 ఇంటూ ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నా. ఇంకా అయి ఉన్నటువంటి రోని కాలమ్ని తీసేస్తే మనకి మిగిలింది ఏది, ఈ వెక్టారే కదా. సో సారీ, ఈ 1 -2 -3 4 అనేటువంటి మ్యాట్రిక్స్ మిగులుతుంది. సో దీని యొక్క డెట్ ఎట్లా కనుక్కుంటాం మనం, ఏడి మైనస్ బీసీ అని తీసుకుంటాం కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ 4 మైనస్ ఆఫ్ -2 ఇంటూ -3. నెక్స్ట్ మైనస్ జే ఉన్నటువంటి రో కాలం తీస్తే ఏముంటుంది, 3 -2 1 4 ఉంటుంది. అంతేనా. 3 -2 1 4. అప్పుడు ఏమవుతుంది, ఏడి అంటే ఏం తీసుకుంటాం, 3 ఇంటూ 4 మైనస్ బీసీ అంటే -2 ఇంటూ 1. ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ కే ఉన్నటువంటి రో కాలం తీస్తే ఏముంటుంది, అక్కడ 3 1 1 -3 ఉంటుంది. అంటే అప్పుడు 3 ఇంటూ -3 -1 ఇంటూ 1. సో నెక్స్ట్ 1/2 mod 1 ఇంటూ 4 అంటే 4 -2 ఇంటూ 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది. 4 - 6 మైనస్ జే ఆఫ్ 3 4s 12 3 4s 12. నెక్స్ట్ -2 ఇంటూ 1 అంటే -2 మైనస్ ఇంటూ మైనస్ అంటే +2 ప్లస్ కే ఆఫ్ 3 ఇంటూ -3 అంటే -9 -1. నెక్స్ట్ 1/2 4 - 6 అంటే -2. ఓకేనా. 4 - 6 అంటే ఎంత, -2 I. నెక్స్ట్ -12 + 2 అంటే ఎంత, 14J. నెక్స్ట్ -9 -1 -9 -1 అంటే ఎంత అవుతుంది, -10 కదా. సో -10కి. ఓకేనా. సో దీంట్లో 2 కామన్ తీద్దాం. ఓకేనా. 2 కామన్ తీస్తే ఏమవుతుంది, అప్పుడు 1/2 ఇంటూ 2 -i -7j -5k ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది మోడ్ ఉంది కదా. సో మోడ్ ఏమవుతుంది అప్పుడు, -1 స్క్వేర్ ప్లస్ -7 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఓకేనా. సో 49 + 1 అంటే ఎంత, 50 + 25 50 + 25 అంటే ఎంత వచ్చింది మనకి, 50 + 25 అంటే ఈక్వల్ టు √75 వస్తుంది. ఓకేనా. సో √75ని మనం ఏమైనా రాయొచ్చా, 25 × 3 అని రాయొచ్చు కదా. దీన్ని 25 × 3 25 × 3 అంటే √25 వాల్యూ ఎంత, 5 √3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. 5 √3 స్క్వేర్ యూనిట్స్. ఇలా √75 రాసినా సరిపోతుంది. ఇంకొంచెం రాయాలన్నా కూడా 5 √3 స్క్వేర్ యూనిట్స్ అని కూడా రాస్తే సరిపోతుంది. సో ఇది ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఎంత వచ్చింది మనకి, 5 √3 స్క్వేర్ యూనిట్స్ అని వచ్చింది. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.